ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల కంటే ఎక్కువ దాంట్లో ఉన్నటువంటి లీడర్లే మాట్లాడతారు. ఇప్పుడు గజ్జల కాంతమన్ ఉన్నాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు లీడర్, చెనగాని దయాకర్ అని ఉన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది లీడర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఇందిరా శోభనకు ఉన్నది. వీళ్ళందరూ కూడా బలంగా మాట్లాడతారు. సంధ్యారెడ్డి ఎక్కడ ఉన్నది, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. కాంగ్రెస్ని కాపాడడానికే ఉన్నారు వీళ్ళంతా. బలంగా మాట్లాడతారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీని ప్రశ్నిస్తారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తారు, బీజేపీ పార్టీని ప్రశ్నిస్తారు. ఉల్టా ఇక పాత ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళని కడిగి పారేస్తారు వీళ్ళు. అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినా, రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు తిట్టినా ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు, ఒక్క మంత్రి సపోర్ట్ చేయడు, అందరు గప్చుప్. కానీ ఈ లీడర్లు మాత్రమే, అంటే సంధ్యారెడ్డి అక్క, లేకపోతే చెనగాని దయాకరు, లేకపోతే గజల కాంతమన్న, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇద్దరు ముగ్గురు లీడర్ చాలా బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళని కాపాడుకోవాలి. ఒకవేళ వీళ్ళు కనుక పార్టీలు మారితే ఇబ్బంది అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. కాబట్టి సుమారు 15 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళకేం పదవులు ఇస్తలేడు. ఇప్పుడు ఇన్ని రోజులేమో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పనికొచ్చిరు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాదయాత్ర చేసిరు, గట్టిగా తిరిగిరు గ్రౌండ్లో, అలాగే ప్రెస్ మీట్ పెట్టిరు, మీడియా ముందు మాట్లాడిరు, ప్రతిపక్ష పార్టీలను కడిగి పారేస్తారు, అన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళకి పదవులు ఇస్తలేడు. ఈ పదవులు ఇస్తలేరు అనేటటువంటి విషయంతో వీళ్ళందరూ నారాజు అయిపోయారు లీడర్లు. ఇక మేము కాంగ్రెస్లో ఉన్నాం, మేము ఎంత చేసినా రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇయ్యడు, మేము రేవంత్ రెడ్డిని పోగొడుతున్నాం, రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో ఒక్క మాటను మేము 10 మాటలు ప్రతిపక్షంలో అంటున్నాం, రేవంత్ రెడ్డి పని ఈగ వాళ్ళని ఇస్తలేం, రేవంత్ రెడ్డికి చిన్నగా ఏమైనా ఇబ్బంది అయితే మేమే ముందుండి కొట్లాడుతున్నాం. అలాంటిది రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోడా, ఇక నేను రాజీనామా చేస్తా కాంగ్రెస్కి అని చెప్పి సుమారు 15-16 మంది రెడీ అవుతారు. ఈ పుసుక్కున్న 15-16 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోయారు అనుకో, కాంగ్రెస్లో ఎట్లయితే బలంగా వీళ్ళు మాట్లాడిరో పనిచేసిరో బీఆర్ఎస్లో కూడా గట్టిగా బలంగా మాట్లాడి పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్లోనే ఉండాలి, కాంగ్రెస్లో వీళ్ళని కాపాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉటావుటిన ఢిల్లీకి పోతున్నాడు. 68వ ఢిల్లీకి పోయి అధిష్టానంతో డిస్కషన్, అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. సార్ ఇగో ఈ 15 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనుకుంటున్నా, ఇగో ఇది లిస్టు, వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. వీళ్ళు పుసుక్కున కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో పోయారు అనుకో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఆల్రెడీ జీవన్ రెడ్డి తోటి చాలా మంది లీడర్లు టచ్లో ఉన్నారట. సుమారు 15 మంది జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారట. మళ్ళీ 15 మంది జీవన్ రెడ్డితో చేతులు కలిపి కేసీఆర్ తానికి వేయరు అనుకో, కాంగ్రెస్ పార్టీని పొల్లు తిడతారు. వీళ్ళు అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళంతా. కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేల కంటే మంత్రుల కంటే అద్భుతంగా మాట్లాడతారు.